ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి బంగారం ధరలు మండిపోతూ ఉన్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. వెండి కూడా 11,000 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితుంది. కళ్ళ ముందు ఈ విధంగా రేట్లు పెరుగుతుంటే ఇప్పుడు కొనకపోతే నష్టపోతామా, లేక తగ్గుతుందని చెప్పి వెయిట్ చేయాలా, లేదంటే ఇంకా అందని ద్రాక్షలాగా మారిపోతుందా? ఇప్పుడున్న రేట్లలో బంగారం కొనడం సేఫేనా? మార్కెట్ నిపుణులు ఇప్పుడు దీని గురించి చాలామంది కూడా నిపుణులు ఏం చెప్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మనం మాట్లాడదాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు దుబ్బాక కిషన్ రావు గారు, తెలంగాణ స్వర్ణకార సంఘం నాయకులు. వారితో మాట్లాడి కొంచెం క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కిషన్ రావు గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే కిషన్ రావు గారు, బంగారం రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి తన రేట్ని పెంచుకుంటూనే పోతుంది సార్. ఇవాళ మళ్ళీ 600 రూపాయలు పెరిగింది. వెండి అయితే 11 ఎప్పుడు లేనట్టుగా 11,000 రూపాయలు పెరిగిందంట. అసలు ఈ బంగారం వెండి కొనే పరిస్థితి లేదని చెప్పి సామాన్యులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు కొనాలా, లేదంటే కొన్ని రోజులు ఆగితే బెటరా, ఆగితే ఏమన్నా తగ్గుతుందా, ఇలా ఉంది చాలామందికి. ఏం చెప్తారు మీరు? ఇచ్చే క్లారిటీ ఏంటి? బంగారం ఏ రోజు కూడా తగ్గుతుందని ఆశ పెట్టుకోవద్దండి. ఒకవేళ ఎప్పుడైనా ఒక 20-30 వేల వరకు పెరిగి కొద్దిగా తగ్గితే ఒక 5,000 తగ్గుతుంది, కానీ మళ్ళీ 20,000 వరకు వచ్చేది కూడా ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు 1,33,500 ఉంది ఈరోజు. మార్చి 31 లోపల 1,50,000 ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా స్పేర్గా డబ్బులు ఉంటే కొని పెట్టుకోవడం చాలా సముచితమైన ఎంతవరకు ఉంటుంది ఏమండి? మార్చి 31కి ఎంత అవుతుంది సార్? మార్కెట్ 31కు సుమారు 1,40,000 వరకు జరగవచ్చు. 1,40,000 నుంచి 1,50,000 వరకు జరగవచ్చు. నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు నేను అనేది. అవునండి, 1,50,000 వరకు 100% పెడుతుందండి. మరి సామాన్యులైతే అసలు అటువైపు చూడలేని పరిస్థితి కదా సార్. ఇంకా తగ్గుతుందా? అదైతే ఛాన్స్ లేదు. వెండి కూడా 1,98,000 ఉందండి. ఈరోజు అంటే 11,000 పెరిగి ఇప్పుడు 1,98,000లో ఉంది. ఇంకా ఇది ఇప్పుడు సాయంత్రం లోపల 2 లక్షలు కూడా దాటే ఛాన్సెస్ కనబడుతుంది. ఓకే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. 2026 సంవత్సరంలో బంగారం దిగి రాబోతోంది, ఇప్పుడు కొండెక్కినటువంటి బంగారం అమాంతం దిగొస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. దాదాపు 40,000 తగ్గేస్తుంది అని చెప్పి. అది కేవలం ప్రచారం ఏనట్లా, అది నిజమయ్యే అవకాశం ఉందంటారా? ఏ మాత్రం ఛాన్స్ లేదండి. అలా ఊహించుకొని కొనుక్కోకుండా ఉండడం వల్ల మన కస్టమర్ నష్టపోతాడు. ఎవరికైతే మేము మాత్రము ఎక్కడి నుంచైనా వడ్డీకి తెచ్చుకొని బంగారం కొనమని చెప్పట్లేదు. మీ దగ్గర స్పేర్గా డబ్బులు ఉంటే మాత్రం కొనమంటున్నాము. మీకు లాభమే కానీ నష్టమైతే ఉండదు. తగ్గే సూచనలు అయితే అస్సలు లేవు. అంటే ఆ మధ్యలో తగ్గింది కదా సార్, 3,000 4,000 అట్లా తగ్గుతూ వచ్చింది కదా. అంతేనండి. మరి పెరిగింది ఎంతనండి? పెరిగింది చెప్పండి. 40,000-50,000 పెరిగితే 3-4,000 తగ్గితే అది లెక్క కాదు కదా. తగ్గేటప్పుడు మాత్రం కొద్దిగా తగ్గుద్ది, పెరగడం మాత్రం అమాంతం పెరిగిపోతుంది. అమాంతం పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 1,33,500 ఉంది. తగ్గితే కూడా ఒక 1,500 ఇట్లాగే తగ్గుతుంది, కానీ మీకు 1,00,000 రాదు, 1,10,000 కూడా రాదు. అంటే భవిష్యత్తులో అసలు అలాంటి పరిస్థితులే రావంటారా? 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయల కంటే తక్కువ, 1,00,000 కంటే తక్కువ లేదు. కారణం ఏంటంటే బంగారము అన్ని ప్రపంచ దేశాలన్నిటికీ అవసరం ఉంది. ఎవరైనా కానీ వాళ్ళ డాలరు, వాళ్ళ రూపీ, వాళ్ళ కరెన్సీలు నడవవు. ఎక్కడైనా ఏదైనా దేశంతో చమురు కావాలైనా, లేకపోతే అమ్యునిషన్ కావాలన్నా, ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో వార్ గురించి ఏవైనా మన మారణాయుధాలు కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ బంగారంతోటే ఎక్స్చేంజ్. నెక్స్ట్ సిల్వర్, అంతేగాని వేరే వస్తువులతో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోలేరు అనమాట. అంటే యుద్ధాలు వస్తే తగ్గుతుంది అంటారా? పెరుగుతుంది. యుద్ధాలు వస్తే పెరుగుతుంది. తగ్గాలంటే ఏంటి సార్? తగ్గాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి తగ్గాలంటే అన్ని దేశాలలో మంచిగా సవ్యసాచలంగా ఉండి ఏమీ గొడవలు లేకుండా రూపీ
డాలర్ రేటు తగ్గితే బంగారం కూడా తగ్గుతుంది. ఈ రోజు 90 రూపాయలు ఉన్న డాలరు ఒకవేళ 80 రూపాయలకి వచ్చిందనుకోండి, మనకు ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ టు 10,000 లెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉంది కదా సార్. ఇప్పుడు ఎక్కడా కూడా రాకెట్ల ప్రశాంతంగా వర్షం. వచ్చింది. ప్రశాంతంగా వచ్చింది. కానీ ఒక ట్రంప్ చెప్పాడని అలా అలా కంబోడియా, థాయిలాండ్ ట్రంప్ చెప్పాడని ఆపుతున్నామంటున్నారు కానీ వాళ్ళ సొంతంగా ఆపుతామంటలేరు. అలాగే ట్రంప్ చెప్పాడని రష్యా, ఉక్రెయిన్ కొంచెం చల్లబడ్డట్టు కనబడుతుంది. హమాసు ఎంత చెప్పినా కానీ అలాంటి దుశ్చర్యలు చేస్తూనే ఉంది. వేరే దేశాలపైన ఇప్పుడు కామ్గా ఉండే ఆస్ట్రేలియా మీద వెళ్ళి కూడా దాడులు చేసి వచ్చారు. ఇలాంటి పరిణామాలతో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువై కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి కూడా గోల్డ్ రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సరే, ఇప్పుడు డిసెంబర్ 31 వరకు ఎంత పెరగొచ్చు అంటారు? ఒక 5,000 రూపాయలు పెరగొచ్చండి. ఇప్పుడు 3,000 నుంచి 5,000 వరకు పెరగవచ్చు. అంటే 140 వరకు వెళ్ళొచ్చు అంటారు డిసెంబర్ ఎండింగ్కి. 100% ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే, అంటే నెక్స్ట్ మార్చి వరకు 150 వరకు వెళ్తుంది అంటారు. 150 వరకు పోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోవచ్చు. కాదు సార్, ఇప్పుడు మరి ఇట్లా పెరుగుతూ పోతే ఎట్లా, దీనికి పరిష్కారం ఏంటి మరి? కొనాలి అనుకున్న భారతదేశంలోని ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోనే నగలకు స్త్రీలకు నగలకు క్రేజీ ఎక్కువ. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా బంగారు నగలు వాడేది తక్కువ దేశాలు. ఓన్లీ దుబాయ్, ఏషియాలోని కొన్ని దేశాలు మాత్రమే బంగారు వస్తువులు వాడుతున్నారు. కానీ బంగారాన్ని వాళ్ళ దగ్గర రిజర్వ్గా ఉంచుకొని ఏదన్నా ఆపత్ సమస్యల్లో ఈ అమ్యునేషన్ కొనుక్కోవడానికి, లేకపోతే వేరే ఏదన్నా కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఈ బంగారాన్ని ఎక్స్చేంజ్గా వాడుకుంటారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఏదన్నా తగ్గుతుందేమో అని చెప్పి చాలా ఆశపడుతున్నారు. ఆ ఆశ మీద మీరు మొత్తానికి నీళ్లు చల్లేశారు. నేను చెప్పానని కాదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, బంగారం తగ్గుతుందని ఆశ పెట్టుకోకండి. పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు 2026 ఈ సంవత్సరం అంతానికి 2026 డిసెంబర్కి ఏంటి 2 లక్షలకి వెళ్ళిపోతుందా? 100% ఛాన్సెస్ కనపడుతున్నాయి. 1,80,000 వరకు కూడా రావచ్చు. ఓకే, అది పెరగటమే కానీ అసలు ఇంకా తగ్గడం అంటూ ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, కరోనా వచ్చిన టైంలో 37,000 ఉండిందండి బంగారము. హోల్ 2 months గోల్డ్ మొత్తం మార్కెట్ అంతా, వరల్డ్ మార్కెట్ అంతా కూడా కామ్గా ఉంది. అయినా కానీ బంగారం రేటు 62,000 వరకు వెళ్ళిందండి. ఎందుకు వెళ్ళింది అని అంటే మీరే ఊహించుకోండి, గోల్డ్కి ఎంత ప్రీమియము, గోల్డ్ మీద ఎంతమంది ఆశ పెట్టుకొని కూర్చున్నారు. అంటే అప్పుడు శుభకార్యాలు కరోనా టైంలో ఏం లేవు కదా సార్, పెద్దగా మొత్తం ఏమీ లేకున్నా కానీ పెరిగిందంటే వేరే డాలర్ మీద, వేరే వస్తువుల మీద ఏ కంట్రీకి కూడా ఆశ లేదు. చైనా లాంటి దేశం కూడా విపరీతంగా గోల్డ్ కొంటుంది. ఓకే సార్, ఇప్పుడు కొనాలి, ఇక తప్పదు, మనకి శుభకార్యాలు ఉన్నాయి లేకపోతే ఇంకేవే ఉన్నాయి, కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇమ్మీడియట్గా మీ దగ్గర డబ్బులు ఉంటే గ్రామ్ నుంచి 10 తులాలు అయినా 20 తులాలైనా కిలో అయినా కానీ ఇమ్మీడియట్గా కొనుక్కోవడం శ్రేయస్కరమని నా. కానీ ముద్ద బంగారంగానే ఉంచుకోండి, బిస్కెట్ గోల్డ్గానే ఉంచుకోండి. ఆర్నమెంట్ రూపంలో మారిస్తే మాత్రం 5 to 8% మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అమ్మాలనుకుంటే మీకు ఆ రేట్ రాదు. కాబట్టి అలాగే ప్యూర్ గోల్డ్గానే ఉంచుకుంటే ఈరోజు మీరు 1,35,000 కొన్నది రేపు పొద్దున 1,50,000 ఉంటే మీకు 1,000-2,000 రూపాయలు తక్కువలో మీకు అమ్ముడుపోతుందండి అదే బంగారం. ఓకే, కొంటే బిస్కెట్ల రూపంలోనే కొనుక్కోవాలి, అది ఒక ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్లోనే కొనుక్కోవాలా, అలాగే ఉంచాలా. ఎప్పుడైతే మన శుభకార్యాలకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు 10-15 రోజుల ముందు మాత్రం మీరు ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవడానికి తీసి వాడుకోవచ్చు. బ్యాంక్ లాకర్లో నుంచి అయినా, మన సేఫ్లో నుంచి అయినా కానీ. ఓకే, ఎప్పుడు అలాగే ఉంచుకోవడం వల్ల మీకు వాల్యూ అద్భుతంగా వస్తుంది, నష్టం ఎక్కువ జరగదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రావు గారు. రైట్ సార్, నమస్కారం.